స్వామి దేవదేవుని సందేశం ఏదైనా తెచ్చారా? ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం అందలేదు పార్వతీదేవి. ఎందుకో నా మనసు ఏదో జరగబోతుంది అని సూచిస్తున్నట్లుంది. ఏదో అరిష్టం జరగబోతుంది. స్వామివారి అనుక్షణం తమ క్షేమ సమాచారం తెలుపుతామని చెప్పడం జరిగింది. కానీ ప్రభు మహాదేవుని నుండి ఎటువంటి సందేశం ఇప్పటి వరకు లేదు తల్లి. కానీ మీ తండ్రి గారు మరియు తల్లిగారు మీకోసం ఓ సందేశమును పంపారు. వెంటనే అదేంటో వివరంగా చెప్పండి. ఏం సందేశం పంపారు మా తల్లిగారు తండ్రిగారు? వాళ్ళు మీ క్షేమ సమాచారం తెలుసుకుని ఏ సందేశం పంపారో తెలుపమంటారా తల్లి? త్వరగా చెప్పండి. వాళ్ళ సందేశం ఏమిటంటే, మీకు విశాల మందిరంలో సుఖవిలాసం అలవాటు కదా. మహాదేవుడు తపో సమాధికి వెళ్లారు కనుక మీకిక్కడ ఏదైనా కష్టంగా అనిపిస్తే మీ పుట్టింటి ద్వారాలు తెరిచే ఉన్నాయి. లేదు, నాకిక్కడ ఏ విధమైన కష్టమూ లేదు. వెంటనే మా తరపు నుండి మా తండ్రి గారికి సందేశం పంపండి. తమ పుత్రిక చాలా విలాసవంతమైన భవనంలో జీవనం గడుపుతుందని, అది తనకు స్వర్గం కన్నా ఎక్కువని. ఇంకో విషయం కూడా చెప్పండి. తన కూతురికి ఇక్కడ ఏ విషయంలోనూ లోటు లేదని. మహాదేవుడు తిరిగి సమాధిలోకి వెళ్ళిపోయారు. ప్రణామాలు మాతేశ్వరి. ఏమిటి మీరు చేస్తున్నది? అసలు మీరు మందిరంలోకి వచ్చే ధైర్యం ఎలా చేశారు? మీకు శివవాణి తెలీదా? ఈ మందిరంలోకి కేవలం ఆడవారికి మాత్రమే అనుమతి. క్షమించండి మాతేశ్వరి, మా వలన అపరాధం జరిగింది. మా అపరాధానికి సరిగా శిక్ష లేదు తల్లి. మాకు మీరిక్కడే ఉన్నారని తెలియదు తల్లి. జయ, మన మహాద్వారం వద్ద ద్వారపాలకులు లేరా? శివగణం లోపలికి ఎలా వచ్చారు? మహాద్వారం దగ్గర పరమేశ్వరుడు నంది మరియు భృంగిలను పాలకులుగా నియోగించారు ఉమాదేవి. వెంటనే విశ్వకర్మను మా ముందుకు రావలసిందిగా ఆజ్ఞ పంపండి. మీ ఆజ్ఞ పార్వతీదేవి. సమస్త కైలాసము భగవంతుడు మహాశివుడు తపోసమాధికి వెళ్లడంతో చింతిస్తోంది. అందరికంటే ఎక్కువగా బాధపడుతోంది తల్లి పార్వతీదేవి. ఆమె శివుని దగ్గర నుండి సందేశం కోసం ఎదురు చూస్తుంది. నువ్వన్నది నిజం. మాతేశ్వరి అలా ఎదురు చూడడం ఉచితమే కదా. మహాత్మా, మహాత్మా, ఏమిటి మీరింత కంగారు పడుతున్నారెందుకు? మహాత్మా, మాతేశ్వరి పార్వతీదేవి వెంటనే మిమ్మల్ని తోడ్కొని రావాల్సిందిగా ఆదేశించారు. ఏమిటి? ఎందుకు? ఏదైనా అమంగళం జరిగిందా? అమంగళమే అనుకోవాలి మహారాజా. నందీశ్వరుని ద్వారం దగ్గర నియమించారు, కానీ నందీశ్వరులు అక్కడ లేనేలేరు. ఏమిటి? నంది ద్వారం వద్ద లేరా? మహాత్మా విశ్వకర్మ వెంటనే మిమ్ములను పార్వతీదేవి కనబడవలసిందిగా ఆజ్ఞాపించారు. మాతేశ్వరి మాటను శిరసావహిస్తున్నాం. మేం వెంటనే ఆమె సమక్షానికి వస్తున్నాం. పదండి, రండి. ప్రణామాలు పార్వతీదేవి. ప్రణామాలు. మీ ఆజ్ఞను శిరసావహించే వారం వచ్చాము తల్లి. చెప్పండి, మీరేం ఆదేశించబోతున్నారు? నేను మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మిమ్మల్ని కూడా. ప్రభు దేవాది దేవుడి ప్రధాన ద్వారం వద్ద ఎవరిని నియమించారు? నందీశ్వరుని మాతేశ్వరి. ఎందుకు? తల్లి, ఇది మీకు తెలిసిన విషయమే. అదేమిటంటే, మీ మందిరంలోకి అనుమతి లేకుండా ఎవరూ ప్రవేశించకూడదని. ఇది తెలిసి కూడా మీరు శివగణం లోపలికి రావడానికి ఎందుకు అనుమతిచ్చారు? ఇది శివగణం చేసిన తప్పిదం తల్లి. ఈ తప్పిదానికి మేం మిమ్మల్ని క్షమాపణ వేడుకుంటున్నాం. శివగణం ఎలాగైతే అనుమతి లేకుండా లోనికి రావడం జరిగిందో ఇకపై అలా జరగదు. వారు ఇక ఏ విధంగానూ లోనికి రాకుండా మేం చూసుకుంటాం మాతేశ్వరి. ఇది అంతఃపురం వంటిది. ఇక్కడ అనుక్షణం సక్కులు దాసులు తిరుగుతూ ఉంటారు. ఏ సమయంలో ఎవరు ఎలా ఉంటారో చెప్పలేము. కానీ అకస్మాత్తుగా ఇక్కడికి ఎవరైనా పరపురుషులు వస్తే ఎలా స్పందించాలి చెప్పండి? మాతేశ్వరి, ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా మేము జాగ్రత్త పడతాం. ఇకపై మీరు భవనమునందలి ద్వారం వద్ద నియుక్తులు కండి. అంతేకాదు, మా అనుమతి లేకుండా ఎవరినీ లోనికి రానివ్వకండి. పార్వతీదేవి ఆదేశమును శిరసావహిస్తున్నాం. సెలవు మాతేశ్వరి. మా భవనానికి చుట్టుపక్కల ఎవరైనా అపరిచితులు తారసపడితే వెంటనే ఆ విషయాన్ని విశ్వకర్మకు తెలియజేయండి. మేము మా మాతేశ్వరి ఆజ్ఞను నెరవేర్చుటకు సిద్ధంగా ఉన్నాం తల్లి. మీరు ఆజ్ఞాపిస్తే మేము ఓ విషయం చెప్పదలిచాము. విషయమా?
ఏమిటది? మీరు చెప్పదలుచుకున్నది ధర్మమే అయితే మేము తప్పకుండా వింటాము. చెప్పండి, ఏం చెప్పదలిచారు మీరు? అమ్మా మాతేశ్వరి, ఇంత విశాలమైన భవనానికి కేవలం 2 ద్వారపాలకులు. భవనానికున్న అనేక ద్వారముల నుండి ఎవరైనా లోనికి రాగలరు. శివగణమంతా ప్రభువు దేవదేవుని ఆధీనంలో ఉంది. పరాయివారు లోనికి వస్తే వారు కూడా ఏమీ చెయ్యలేని పరిస్థితి సంభవించవచ్చు. కనుకనే మాతేశ్వరి, మీరు ఒక ప్రత్యేక గణమును నియోగించవలసిన ఆవశ్యకత ఉన్నది. అతను మీ ఆజ్ఞను మాత్రమే పాటించువాడై ఉండవలెను. మీరు చెప్తున్నది మేమే స్వయంగా సొంత గణాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని కదా? వారిని రాజమందిరం వద్ద నియమించాలి, అంతేగా? అవును మాతేశ్వరి, మేము చెప్పే విషయ తాత్పర్యము ఇదే. మీరు చెప్పిన సలహా చాలా ఉత్తమమైనది. మేమే ఒక గణమును ఏర్పాటు చేసుకోవాలి. వారు మా ఆజ్ఞనే శిరసా వహించాలి. వారు మా అనుమతి లేకుండా ఎవరిని లోనికి రానివ్వకూడదు. అలా చేస్తే మీ ఆంతరంగిక మందిరంలోనికి అన్యులెవరూ వచ్చే అవకాశమే ఉండదు. మీకు రక్షణ ఉండటమే కాక శత్రువుల నుండి సురక్షితంగా ఉంటారు. మీరు చెప్పింది చాలా సముచితంగా ఉంది. మేము మా రక్షణ కోసం ఏదో ఒకటి చెయ్యాలి. శత్రువులని నమ్మలేము. ఆపండి మీ తపస్సుని. శివుని అడుగులకు మడుగులొత్తే శివగణాలారా, ఆపండి ఈ తపస్సుని. ఇకపై ఇక్కడ శివుని కోసం తపస్సు చేయుట జరగదు. తపస్సంటూ జరిగితే అది కేవలం త్రిలోక విజేత అయిన మా తండ్రి గారు తారకాసురుని కోసమే జరగాలి. ఆ జటాధారి శివుడు ఇకపై మీ ప్రభువు కానేరడు. ఇకపై మీ స్వామి, మీ దేవుడు, మీ ప్రభువు కేవలం తారకాసురుడొక్కడే. ఇకపై మీరందరూ ఆయన పాదాల చెంతే మీ శిరస్సులుంచాలి. ఇది అసంభవం. మేము మా ఇష్టదైవమైన మహాశివుని చరణముల ముందు తప్ప ఇక ఎంతటి అసురుల ముందైనా తల వంచుట కల్లా. ఎంతటి ధిక్కారం! మీ తలలు ఖండించి వేస్తాను. ఆ మహాశివుడు ఆశీర్వాదం మా పైన ఉన్నంతకాలం నీలాంటి వాళ్ళు మమ్మల్ని ఏమీ చేయలేరు. అద్భుతమైన నమ్మకం, అద్భుతమైన నమ్మకం ఉంది మీకు ఆ మహాదేవుని మీద. ఈ క్షణమే ఆ శివుడు తపస్సమాధిలో ఉండగా మేము అతనిని ఏ సమాధిలోకి పంపుతామంటే ఆ సమాధిన్నడు సమాప్తమే కాదు. సంగరకాసురా, నువ్వు వెనకటి రోజు మరిచినట్లున్నావు. నిన్ను శివుడు పరాజయం పాలు చేసిన రోజు మరిచావా? ఆ పరాజయాన్ని విజయంగా మలచడానికొచ్చాడు ఈ సంగరకాసురుడు. మీ అందరికీ మీ ప్రాణాల మీద తీపి గనక ఉంటే చెప్పండి, ఆ పార్వతి నివాసమున్న విశాల భవనం ఎక్కడుంది? ఎన్నంటికి చెప్పం. చెప్పకపోతే మీరందరూ మీ మృత్యువు కోసం సిద్ధంగా ఉండండి. మీకు ప్రాణాల మీద ఆశ ఉంటే వెళ్ళండి. మీ మాతేశ్వరిని మా సమక్షానికి రమ్మని మా సందేశంగా తెలియజేయండి. సంగరకాసురా, నువ్వు మాతేశ్వరి దరికి చేరాలి అంటే మా శవాలను దాటి వెళ్ళాలి. మీరే కాదు, సాక్షాత్తు ఆ శివుడే వచ్చిన పార్వతిని మేము బంధించకుండా ఎంత మాత్రమూ ఆపలేడు. పార్వతి ఆ శివుణ్ణి కాదు, తన దౌర్భాగ్యాన్ని వివాహం చేసుకుంది.
అమ్మ మాతేశ్వరి, 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 అమ్మ. మాతేశ్వరి. ఎంత అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మీరందరూ. మీ అందరికీ అంతఃపురంలోనికి రాకూడదని ఆదేశాలు ఇచ్చాం కదా, కానీ మళ్ళీ ఎందుకు వచ్చారో? క్షమించండి మాతేశ్వరి, క్షమించండి. మా ప్రాణాలు రక్షించుకోవడం కోసం మేము ఇలా రావడం జరిగింది మాతేశ్వరి. ప్రాణాల్ని రక్షించుకోవడానికా? ఎవరి నుండి? తారకాసురుడు కుమారుడు సంగరకాసురుడు కైలాసమును ముట్టడించాడు తల్లి. కైలాసమునందున్న సమస్త శివగణము నాశనం అవుతోంది మాతేశ్వరి. సమస్త శివగణము మీ దయకోసమై వస్తున్నారు. నా దయ కోసం రావడానికి బదులు మీరే సమాధానం చెప్పొచ్చు కదా. మాలో ఎవరు అతనికి సమాధానం చెప్పేటంతటి వారు కాదు తల్లి. అతను తమరి వినాశనమును కోరి కాలయముడై విజృంభిస్తున్నాడు మాతేశ్వరి. అయితే వెళ్ళండి, విశ్వకర్మకు మేము ఆదేశించామని చెప్పండి. శివగణముతో మేము చెప్పామని చెప్పి సమస్తముతో సంగరాకాసునిపై ఆక్రమణ చేయమని చెప్పండి. అలాగే మీ ఆజ్ఞ మాతేశ్వరి. పార్వతి, నీకు స్వయంగా ఒక గణము ఉండడం అతి అవశ్యం. ఆ గణము కేవలం నీ ఆజ్ఞను మాత్రమే శిరసా వహించాలి. కేవలం నీ ఆజ్ఞానుసారమే నడుచుకోవాలి. నీ రక్షణకు మాత్రమే ఉపయోగపడాలి. ఆ సమయం ఇదే. నేను స్వయంగా గణమును ఏర్పరచుకోవాలి. ఇక మీరు నా వెంట రండి. మీ మీ ఆజ్ఞ ఆజ్ఞ పార్వతీదేవి. పార్వతీదేవి.
వందనాలు తల్లి. పుత్రా